గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలను కూడా నేను బల్లా గుద్ది చెప్తా ఉన్నా, ఖచ్చితంగా 50% పైసలకు స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగిస్తుంది అనడానికి ఈ రోజు మన జాతీయ అధ్యక్షుడు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని తెలుసుకున్నటువంటి కౌన్సిలర్లుగా పోటీలుగా ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేటర్లుగా బరిలో నిలిచినటువంటి వాళ్ళు ఈ రోజు మా యువ రక్తాన్ని చూసి ప్రేరణ పొంది ఈ ఎన్నికల్లో విజయ డంకా మోగించాలనే ఉద్దేశంతోన మీరు వచ్చినట్టుగా నాకు అర్థమవుతా ఉంది. ఈ రోజు మీరే కాదు, మనమందరం కూడా ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పనికి రాని రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారితో పోలుస్తా ఉన్నారు. ఈ రోజు మీడియా మిత్రులను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని పోల్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు ఏ అర్హత లేదు. యువకుడు అని 50-60 సంవత్సరాలైనా పెళ్లి కాకుంటే రాహుల్ గాంధీని యువకుడిగా అభివర్ణిస్తా ఉన్నారు. యువకుడు అసలు సిద్ధమైనటువంటి యువ నాయకత్వం ఎక్కడుంది భారతదేశంలో అంటే భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి ముఖ్యంగా మన నితిన్ నవీన్ నాయకత్వంలో ఉంటుంది అని దాన్ని చెప్పడం కోసం యువ రక్తాన్ని ఈ దేశానికి అందిస్తా ఉన్నారు. ఎంతో మంది యువకులు బలిదానాలు చేసుకోవడం వల్ల, ఎంతో మంది త్యాగదలులు బలిదానం చేసుకోవడం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ అసలు సిద్ధమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం ఇప్పుడిప్పుడే వస్తా ఉంది. అందుకే ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడ కాషాయ జెండాను ఎగరేస్తా ఉన్నారు. కమలం పువ్వు వికసించే విధంగా విఘ్నులు, మేధావులు, యువకులు, మహిళలు, రైతులు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మొన్న జరిగిన కేరళ త్రివేంద్రం ఎన్నికల్లో మనమే గెలవడం జరిగింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో మనమే గెలవడం జరిగింది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మేమే గెలుస్తామని దెబ్బలు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో గుణపాఠం చెప్పి కాషాయ జెండాను ఎగురవేయడం జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు నినాదం ఇస్తే 200 పైసలకు స్థానాలతోన బీహార్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. ఈ పాలమూరు గడ్డ నుండి ఈ రోజు నేను అనుకుంటా ఉన్నా, మన నాయకుడు గొప్ప నినాదం ఇస్తాడని నేను భావిస్తా ఉన్నా. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులకు నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాలో కమలం పువ్వును గెలిపించి ఎంపీగా టీఆర్ గెలిపించినట్టుగా ఇప్పుడు ప్రతి కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేటర్, మున్సిపల్ వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ అందరినీ కూడా మీరు గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. నితిన్ నవీన్ గారు మన యొక్క పాలమూరు పట్టణానికి ఇచ్చేసినారు. కొద్ది నిమిషాల్లోనే వారి యొక్క వేదిక మీకు రాబోతా ఉన్నారు. కాబట్టి బయట నిలబడినటువంటి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. మన సీనియర్ నాయకులు, బీసీ కమిషన్